ఆమె చనిపోకముందే దేవుడు ఆమెను దేవుని సన్నిధికి పిలుచుకుంటున్నానని దేవుడు ముందే ప్రత్యక్షపరిచాడు, బయలుపరిచాడు. స్వరం ద్వారా నీ సమయం అయిపోయిందమ్మా, నీ పిలుపు వచ్చిందని చెప్పాడంట అమ్మమ్మకు. అయితే ఒకరోజు రాత్రి 1 గంటకు బాత్రూమ్కి వెళ్దామని లేచారు. 2 అడుగులు వేశారు, పడిపోయారు. మరి కళ్ళు తిరిగాయేమో తెలీదు. పడిపోగానే ఆ రోజు మార్నింగ్ వెంటనే మా దగ్గరికి అమ్మమ్మని తీసుకొచ్చాము. తీసుకురాగానే చెప్పిన మొట్టమొదటి మాట వెస్లీ గారికి చెప్పారు, జాన్ బాబు నా పిలుపు వచ్చిందయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, నేను వెళ్ళిపోతున్నానని. అప్పుడు వెస్లీ గారు అన్నారు, లేదమ్మమ్మ, మీరు 100 years ఉండాలి, మీరు సెంచరీ కొట్టాకే వెళ్ళాలి, మీకు ఏం అవ్వదు, మీకు పిలుపు వచ్చుంటే నిన్న రాత్రి వెళ్ళిపోయేవాళ్ళు కదా, ఇప్పటి వరకు ఉన్నారు కదా, ఏం పర్వాలేదని ధైర్యపరిచారు. అమ్మమ్మ మాత్రం లేదు, నాకు దేవుడు పిలుపు వచ్చిందన్నాడు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేశారు. చెప్పిన తర్వాత హిప్ దగ్గర ఎముక విరిగిపోయింది. పడిపోయినప్పుడు ఎముక విరిగిపోయిన తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వారు చెప్పారు, ఈమెకున్న పరిస్థితిని బట్టి నొప్పి భయంకరంగా ఉంది, తట్టుకోలేరు, జీవితకాలం అంతా బెడ్లోనే పడుకోవాలి ఆపరేషన్ చేయకపోతే. ఒకవేళ బెడ్ రీడన్ అయినా పర్వాలేదు కానీ నొప్పి మాత్రం భరించలేరు, ఎందుకంటే ఎముక విరిగిపోయింది కాబట్టి. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది, అదేంటంటే ఆపరేషన్ చేయాల్సిందే, వేరే అవకాశం లేదని చెప్పారండి. చెప్పిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేయడం అంత సేఫ్ కాదు అని కూడా చెప్పారు డాక్టర్, ఎందుకంటే 90 సంవత్సరాల వయసు కాబట్టి హార్ట్ సపోర్ట్ చేయకపోవచ్చు ఆపరేషన్ అని. కానీ తప్పని పరిస్థితుల్లో వారి కుమారుడు సంతకం పెట్టారు అంకుల్. ఆ తర్వాత ఆపరేషన్ తీసుకువెళ్ళారు. ఆ రోజు ఆదివారం సాయంకాల సమయంలో ఆపరేషన్ అండి. ఆ రోజు జాన్ వెస్లీ గారు చెన్నై వెళ్ళాలి, టీం మెంబర్స్ ఆల్రెడీ వెళ్ళున్నారు, ప్రయాణ ఏర్పాట్లు అయిపోయాయి. కానీ సడన్గా నాతో అన్నారు, నేను వెళ్ళట్లేదు చెన్నై అన్నారు. నేను అన్నాను, టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నారు కదా, టీం అందరూ ఆల్రెడీ వెళ్ళున్నారు, మీరు వెళ్ళాలంటే లేదు, నాకు నడిపింపు లేదు, నేను అమ్మమ్మ దగ్గర ఉండాలి ఖచ్చితంగా, నేను వెళ్ళట్లేదని చెప్పారు. సరే, దైవజనికి దేవుడు ఏ నడిపింపిస్తే ఆ నడిపింపు ప్రకారం ముందుకు వెళ్ళాలని నేను మౌనం అయిపోయాను. ఆ తర్వాత ఆపరేషన్ మొదలైందని ఫోన్ వచ్చింది. ఆపరేషన్ అయిపోయే టైంకి మన ఇద్దరం వెళ్ళాలి హాస్పిటల్కి అని చెప్తే ఇద్దరం బయలుదేరి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆపరేషన్ బాగానే జరుగుతుంది. ఇంకొద్దిసేపట్లో పేషెంట్ని రూమ్కి మూవ్ చేస్తారు. మీరు ఏమైనా ఇడ్లీ కానీ ఏదైనా తెప్పించి పెట్టండి రెడీగా అంటే అది కూడా తెప్పించి పెట్టి రెడీగా ఉన్నాం. ఇంత లోపల సడన్గా ఒక కాల్ వచ్చింది, వీరికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే అర్జెంటుగా రావాలి అని. జాన్ వెస్లీ గారు అలాగే వారి మామయ్య గారు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తే డాక్టర్ చెప్పారు, హార్ట్ సపోర్ట్ చేయలేదండి, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు గుండె రక్తాన్ని పంప్ చేయలేకపోయింది, 90 సంవత్సరాల వయసు కాబట్టి, అందుకని దీన్ని ఏమంటారంటే టేబుల్ డెత్ అంటారంట. అది ఆ వర్డ్ నేను అదే మొదటిసారి వినడం. నేను మెడికల్ డాక్టర్ని కాదు.